Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Auditing to Unit 1, Introduction of Auditing, Part F, Digital Class. Auditing to Unit 1, Auditing Parichayam, Part F, Digital Class. Learning Objectives, అభ్యసనం చేయవలసిన విషయాలు, డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిట్, అకౌంటింగ్ ఆడిటింగ్ మధ్య వ్యత్యాసాలు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మనము అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ మధ్య వ్యత్యాసాలను మనము నేర్చుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే అకౌంటింగ్ ఆడిటింగ్ అనేది స్వభావరీత్యా ఉద్దేశం రీత్యా కూడా మనకు విభేదించడం అనేది జరుగుతుంది. కావున విభేద అంశాన్ని అదేవిధంగా అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ మధ్య గల విభేద అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము అకౌంటింగ్కు ఆడిటింగ్కు మధ్య వ్యత్యాసాలను లేదా తేడాలను మనము ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే విభేదించు అంశంలో ఒకటవది స్వభావము. ఇక అకౌంటింగ్ నందు అకౌంటింగ్ నిర్మాణాత్మకమైనది, లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇక ఆడిటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్ విశ్లేషణాత్మకమైనది. ఇది అకౌంటింగ్ వివరణ పట్టికలను తనిఖీ చేయడానికి, నిరూపణ చేయడానికి సంబంధించినది. ఇక స్వభావరీత్యా అకౌంటింగ్ అనేది నిర్మాణాత్మకమైనది. అంటే వ్యాపారాది ఖాతా పుస్తకాలలో నమోదైనటువంటి జరిగినటువంటి వ్యాపార సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తూ సంవత్సరం అంతంలో వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతాను, వర్తకప్ ఖాతాను, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అకౌంటింగ్ యొక్క స్వభావరీత్యా వ్యాపార సంస్థ యొక్క విషయాలను సేకరించి ఖాతా పుస్తకాలలో వ్రాయడం, అదేవిధంగా సంవత్సర అంతంలో లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసి వ్యాపార సంస్థ యొక్క నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని, స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని కనుగొన్న తదుపరి మనకు ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం కోసంగాను తప్పనిసరిగా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసేటువంటి పనిని, ప్రక్రియనే మనము స్వభావరీత్యా అకౌంటింగ్ అంటాం. అదేవిధంగా ఇక ఆడిటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్ అనేది విశ్లేషణాత్మకమైనది. ఇది అకౌంటింగ్ వివరణ పట్టికలను తనిఖీ చేయడానికి, నిరూపణ చేయడానికి సంబంధించింది. అంటే దీని అర్థం అకౌంటింగ్ ప్రక్రియ ఎక్కడనైతే అంతం అవుతుందో, అంటే ఆ నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ అంతమైన తదుపరి అక్కడ ఆడిటింగ్ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇది విశ్లేషణాత్మకంగా అకౌంటింగ్ యొక్క ఖాతా పుస్తకాలలో, అదేవిధంగా ఆర్థిక నివేదికలైనటువంటి వర్తకప్ ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీ ఏదైతే ఉందో ఆ ఆస్తి అప్పుల పట్టీకి సంబంధించిన, అదేవిధంగా వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి వ్యాపారాది ఖాతా పుస్తకాల్లో తనిఖీ చేసేటువంటి పని లేదా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే మనము ఆడిటింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది స్వభావరీత్యా. అదేవిధంగా రెండవ అంశం విషయాన్ని వచ్చినట్టయితే ఉద్దేశం. నిర్వహణ ఫలితాలను, ఆపరేటింగ్ రిజల్ట్స్ మరియు వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను కనిపెట్టుటయే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వ్యాపార నిర్వహణ ఫలితాలను, అంటే వ్యాపారాన్ని ఒక నియమిత కాలానికి కొనసాగించడం వల్ల, అదేవిధంగా వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపారాది వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార వ్యవహారాలను మరియు సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను, అంటే ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయుట, కనిపెట్టుటయే ఆ యొక్క
కనిపెట్టుటే అకౌంటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా సంవత్సర అంతంలో వ్యాపార సంస్థకు వచ్చినటువంటి స్థూల లాభాన్ని, స్థూల నష్టాన్ని, అదేవిధంగా నికర లాభాన్ని, నికర నష్టాన్ని తెలుసుకున్న తదుపరి ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం ద్వారా వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల వివరాలను, అదేవిధంగా అప్పుల వివరాలను మరియు ఆస్తుల విలువలను, అప్పుల విలువలను తెలుసుకొనుటే ఈ అకౌంటింగ్ యొక్క ముఖ్య నిర్వహణ ఉద్దేశం. అదేవిధంగా ఇక ఆడిటింగ్ విషయానికి వచ్చినట్టయితే అకౌంటెంటు రాసిన పద్దు పుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలించి వాటి యథార్థతను నిరూపించుటే ఆడిటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఏ బిందువు వద్దనైతే అకౌంటింగ్ ఎండ్ అవుతుందో, ముగుస్తుందో, ఆ బిందువు వద్ద నుండే ఆడిటింగ్ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే అకౌంటెంట్లు తయారు చేసినటువంటి ఆర్థిక నివేదికలైనటువంటి వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టి, అదేవిధంగా వ్యాపారాది ఖాతా పుస్తకాలలో రాయబడ్డటువంటి వ్యవహారాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా, ఓచర్ల సహాయంతో, పత్ర సహిత సాక్ష్యాధారంతో సరిగానే ఉన్నాయని విమర్శనాత్మకంగా, లేదా ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా సర్దుబాట్లు ఉన్నాయా, అన్నీ సరిగా రాయబడినవా లేదా అనేటువంటి అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేటువంటి, పరీక్షించేటువంటి లేదా తనిఖీ చేసేటువంటి ప్రక్రియే ఆడిటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఇక్కడ అకౌంటెంట్ రాసిన పద్దు పుస్తకాలను తనిఖీ చేయుట లేదా పరిశీలించుట లేదా విమర్శనాత్మకంగా పరిశీలించేటువంటి ప్రక్రియే మనము ఆడిటింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. Difference between accountancy and audit. The following are some of the important points of difference between accountancy and audit. Basis of distinction, accounting and auditing. Accounting side, first point, basis of distinction, first point, nature. Accounting refers to the preparation of accounts. It means preparation of final accounts. It means trading account, profit and loss account, and balance sheet and other entries. Then auditing side, auditing refers to examination and checking of financial records and financial statements of the business concern. Here, this is the accounting refers to the preparation of accounts is the nature, and auditing refers to the examination of checking of the financial records and account books of the business concern. Second point is objective. The primary objective of accounting is to find out the trading results of business during a financial year and show the financial position of the concern on a particular data. అంటే ఒక నియమిత కాలానికి ఒక వ్యాపార సంస్థ యొక్క గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, అదేవిధంగా వ్యాపార సంస్థ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీను మనము ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ పొజిషన్ను తెలుసుకోవడం కోసం మనకు ఇది యొక్క ముఖ్యమైనటువంటి అకౌంటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్. అదేవిధంగా ఇక ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్, ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటింగ్ ఈజ్ టు certify the correctness and justification of the financial statements prepared by the accountants. అంటే accounts prepared by the financial statements prepared by the accountant. కావున primary object of auditing is to certify the correctness and truthness and justification of the financial statements like trading account and profit and loss account and balance sheet of the business concerned and other records and transactions of the business. ఇక మూడవ అంశం అర్హతలు. కంపెనీ అకౌంటెంట్లకు శాసనాత్మకమైనటువంటి అర్హతలు ఉండవలసిన అవసరం లేదు. వారికి అకౌంటెంట్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఆడిటర్లకు శాసనాత్మకమైన అర్హతలు తప్పనిసరిగా ఉండవలెను. అతను చార్టర్డ్ అకౌంటెంట్ CA అయి ఉండవలెను. ఇక అకౌంటింగ్ విషయంలో
కంపెనీ అకౌంటెంట్లకు శాసనాత్మకమైనటువంటి అర్హతలు ఉండవలసినటువంటి అవసరం లేదు. అంటే అకౌంటెంట్ అంటే అకౌంట్ గణక శాస్త్రం నందు కనుక పరిజ్ఞానం ఉన్నట్టయితే కంపెనీ అకౌంటెంట్గా చేయుటకు అర్హత కలదు. కానీ ఆడిటార్కు మాత్రం కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం అతను ఆడిటర్గా కొనసాగుటకు ఆడిట్ చేయుటకు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి పాస్ అయి ఉండవలెను. అంటే అకౌంటెంట్కు ఏ అర్హత క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో తప్పనిసరి కాదు, శాసనాత్మకం కాదు. కానీ ఆడిటర్కు మాత్రం తప్పనిసరి లేదా శాసనాత్మకమైనటువంటి అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఆడిటర్గా కొనసాగుటకు అదేవిధంగా ఆడిటింగ్ చేసేటకు అవకాశం కలదు. ఇక 4వ పాయింట్ నియామకము. కంపెనీ అకౌంటెంట్లు డైరెక్టర్లచే నియమించబడతారు. అందువల్ల వారు డైరెక్టర్లకు జవాబుదారి. ఇక ఆడిటింగ్ విషయంలో ఆడిటర్లు సాధారణంగా వాటాదారులచే నియమించబడతారు. అందువల్ల వారు వాటాదారులకు జవాబుదారి. ఇక 4వ అంశంలో విద్యార్థులు గమనించాలి, నియమము కాదు, అది నియామకం. దానిని సరిచేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. అదేవిధంగా అంటే అకౌంటింగ్ విషయానికి వచ్చినట్టయితే కంపెనీ యొక్క అకౌంటెంట్లు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్ల చేత నియమించబడతారు. కాబట్టి వారి యొక్క నివేదికలు కానీ వారు తయారు చేసినటువంటి ఏ సమాచారాన్ని అయినా కానీ వారు అందువల్ల వారు డైరెక్టర్లకు జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా కంపెనీలు కాకుండా మరే ఇతర సంస్థలైనట్టయితే ఆ నియమించబడ్డటువంటి యజమానికి ఆ నియమించబడ్డటువంటి అకౌంటెంట్లు జవాబుదారీతనంగా ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ల విషయంలో ఈ కంపెనీ తరహా ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఆడిటర్లు సాధారణంగా వాటాదారుల చేత నియమించబడతారు. కాబట్టి ఆ వాటాదారులకే వారు జవాబుదారీతనంగా ఉండవలసి ఉంటుంది. అంటే ఆడిటింగ్ చేసినటువంటి నివేదికలే కావచ్చు లేదా ఏ సమాచారం అయినప్పటికీ కూడా ఆడిటర్లు నియామకం విషయంలో వాటాదారుల చేత నియమించబడతారు. కావున ఆ వాటాదారులకు మాత్రం జవాబుదారీగా ఉండవలసి ఉంటుంది. హియర్ థర్డ్ పాయింట్, క్వాలిఫికేషన్. ది అకౌంటెంట్ నీడ్ నాట్ టు బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్. In case of auditing, the auditor must be chartered accountant as per the company law rules. Fourth point is appointment. The accounting work is by an employee of the concern directly under the control of the management. అంటే దీని అర్థం కంపెనీ యొక్క అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంటెంట్ కంపెనీ యొక్క సంస్థ యొక్క ఉద్యోగి, ఎంప్లాయీ. అందుచేత వారు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కంట్రోల్లో ఆ సంస్థను నిర్వహించేటువంటి వ్యక్తుల ఆధీనంలో మరియు సమక్షంలో ప్రత్యక్షంగా పనిచేయవలసి ఉంటుంది. ఇక ఆడిటింగ్ విషయానికి వచ్చినట్టయితే ది ఆడిటర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కన్సర్న్. హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్స్ professionally competent appointed by the proprietor with specific purpose. అంటే ఈ ఆడిటర్ ఈజ్ ద అవుట్ సైడర్. ఈ ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ప్రొఫెషనల్లీ స్కిల్డ్ పర్సన్ అండ్ అర్హత కలిగి ఉన్నటువంటి క్వాలిఫైడ్ అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ప్రొప్రైటర్ అంటే యజమాని నియమిస్తాడు. కాబట్టి అతను బయటి స్వతంత్రమైనటువంటి వ్యక్తి. కావున అతను ఆ యజమానికి జవాబుదారీతనంగా ఉండవలసి ఉంటుంది. ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. ఇక 5వ అంశం విషయానికి వచ్చినట్టయితే విభేదాంశంలో 5వ అంశం హోదా. అకౌంటెంట్లు వ్యాపార సంస్థ శాశ్వతమైనటువంటి ఉద్యోగి. ఇక ఆడిటింగ్ విషయంలో ఆడిటర్ వ్యాపార సంస్థ ఉద్యోగి కాదు, అతను బయటి వ్యక్తి. అంటే అకౌంటెంట్లు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగి. అదేవిధంగా అతనిని మనం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం తొలగించడానికి అవకాశం లేదు, మార్చవలసినటువంటి అవసరం కూడా లేదు. అదేవిధంగా ఆడిటర్ వ్యాపార సంస్థ యొక్క ఉద్యోగి కాదు, అతను వ్యాపార సంస్థ యొక్క లెక్కలు లేదా పద్దులు రాసిన తదుపరి ఆర్థిక నివేదికలను తయారు చేసిన తదుపరి అతను ఆడిటింగ్ను ప్రారంభించవలసి ఉంటుంది. అందుచేత అతడు నియమితమైనటువంటి కొంత ప్రతిఫలానికి తీసుకొని పనిచేయడం అనేది జరుగుతుంది.
అది యజమానికి మరియు ఆడిటర్కు మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ప్రతిఫలం చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అకౌంటెంట్లు వ్యాపార సంస్థ శాశ్వత ఉద్యోగి కావున అతనికి నెల నెల జీతాన్ని స్వీకరిస్తాడు కాబట్టి అతను అకౌంటెంట్లు వ్యాపార సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగిగా మనం చెప్పవచ్చు. ఇక 6వది పరిధి విషయానికి వచ్చినట్టయితే అకౌంటింగ్ యొక్క పరిధి ముగింపు లెక్కల తయారీ మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే దీని అర్థం అకౌంటింగ్ యొక్క పరిధి ముగింపు లెక్కలను తయారీ మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే అకౌంటింగ్ యొక్క పరిధి అనేది లిమిటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అది వ్యాపారాది ఖాతా పుస్తకాలలో నమోదైనటువంటి వివిధ ఖాతా పుస్తకాల్లో నమోదైనటువంటి వ్యవహారాలను వివిధ ఖాతా పుస్తకాలలో నమోదు చేస్తూ ముగింపు లెక్కలైనటువంటి వర్తకపు లాభ నష్టాల ఖాతాను అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను అదేవిధంగా తయారు చేసేంత వరకు జరిగేటువంటి ప్రక్రియ కావున ఇక్కడ ముగింపు లెక్కలు ఎప్పుడైతే ముగిసిపోతాయో ఆస్తి అప్పుల పట్టీని లాభ నష్టాల ఖాతాను వర్తకపు ఖాతాను ఎప్పుడైతే తయారు చేస్తామో ఆ సంవత్సర కాలానికి అక్కడ ఆ అకౌంటింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిటింగ్లో విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్లో ముగింపు లెక్కలను తయారు చేసిన అవసరం ఉండదు. అదేవిధంగా ముగింపు లెక్కల యథార్థతను కనుగొనవలసి వస్తుంది. ఆడిటర్ మరియు క్లయింట్ మధ్య కుదిరిన ఒప్పందంపై దీని పరిధి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్లో విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్లో కేవలం ముగింపు లెక్కలను అదేవిధంగా యజమానికి మరియు ఆడిటర్కు కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం దాని యొక్క పరిధిని నిర్ణయించవలసి ఉంటుంది. ఆడిటింగ్లో ముగింపు లెక్కలను తయారు చేయవలసిన అవసరం ఆడిటర్కు లేదు. అదేవిధంగా ఆడిటర్ తయారు చేయబడ్డటువంటి ముగింపు లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముగింపు లెక్కలను కనుక క్లయింట్ కోరినట్టయితే ఆ క్లయింట్ కోరిక మేర ప్రకారం ఏ పద్ధతి ప్రకారం తనిఖీ చేయమన్నచో ఆ పద్ధతి ప్రకారమే తనిఖీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ యజమాని కనుక క్లయింట్ కనుక కేవలం లాభ నష్టాల ఖాతా తనిఖీ అంటే లాభ నష్టాల ఖాతా తనిఖీ, లేదా ఆస్తప్పుల పట్టిక తనిఖీ అంటే ఆస్తప్పుల పట్టిక తనిఖీ, లేదా పూర్తి తనిఖీ అంటే పూర్తి తనిఖీ, వారి మధ్య కుదిరినటువంటి ఒప్పందం పైన మనకు దాని యొక్క పరిధి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇక 5th పాయింట్ స్టేటస్. ది అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ఏ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ద కన్సర్న్. Auditing, the audit work is done by an outsider, independent. He is known as the qualified auditor. 6th point, its scope is restricted to preparation of final statements and their interpretation. అంటే వ్యాపారాది ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడ్డటువంటి ట్రాన్సాక్షన్స్ను తీసుకొని ఫైనల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి సమర్పించడం, ఇంటర్ప్రిటేషన్ చేయడమే ఈ అకౌంటింగ్ యొక్క స్కోప్. అదేవిధంగా ఆడిటింగ్ సైడ్ ఇట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద అగ్రిమెంట్ బిట్వీన్ ఆడిటర్ అండ్ హిస్ క్లయింట్. అంటే క్లయింట్కు మరియు అదేవిధంగా ఆడిటర్కు మధ్య కుదిరినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంటే ఈ యొక్క స్కోప్ అంటే పరిధిని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇక 7వ అంశం ప్రారంభం. బుక్ కీపింగ్ ఎక్కడ అంతం అవుతుందో అకౌంటింగ్ అక్కడ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం వ్యాపారాది ఖాతా పుస్తకాలలో వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలను ముందుగా మనము చిట్టా అనేటువంటి పుస్తకంలో రాసి చిట్టాపత్రం రాసి తదనంతరము మనం ఆవర్జాలో పుస్తకంలో గల సంబంధిత ఆవర్జ ఖాతాలు నమోదు చేసిన తదుపరి ఆ నమోదు చేయబడ్డటువంటి ఖాతాల యొక్క నిల్వలను తేల్చిన తదుపరి ఆ నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేసి అంకగణితపు ఖచ్చితత్వాన్ని అంకగణితపు సమానత్వాన్ని తెలుసుకోవడంతో ఈ అకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరుగుతుంది. అందుకే బుక్ కీపింగ్ అనేది ఎక్కడ అంతం అవుతుందో అక్కడ అకౌంటింగ్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. అదేవిధంగా బుక్ కీపింగ్ ఎండ్ అయిన దగ్గర అకౌంటింగ్ ప్రారంభమై ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడంతో అకౌంటింగ్ ప్రక్రియ అనేది ముగియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిటింగ్ విషయంలో అకౌంటింగ్ ఎక్కడైతే అంతం అవుతుందో అక్కడ ఆడిటింగ్ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే
అకౌంటింగ్ ఎక్కడ అంతమవుతుందో అంటే ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం ద్వారా మనకు అకౌంటింగ్ ప్రక్రియ ముగియడం జరుగుతుంది. ఇక వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం ద్వారా అకౌంటింగ్ ప్రక్రియ ఎక్కడనైతే ముగుస్తుందో ఆ ప్రక్రియ ముగిసిన బిందువు వద్ద నుండి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే బుక్ కీపింగ్ ఎండ్ అయినచో అకౌంటింగ్ ప్రారంభం అగును, అకౌంటింగ్ ఎండ్ అయినచో ఆడిటింగ్ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఇక 8వది ప్రతిఫలం విషయానికి వచ్చినట్టయితే అకౌంటెంట్లకు నెలసరి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఆడిటింగ్ విషయంలో క్లయింట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆడిటర్కు కొంత నిర్ధారిత మొత్తాన్ని ప్రతిఫలంగా చెల్లించడం అనేది జరుగుతుంది. అకౌంటెంట్లు నెలసరి జీతం ఇవ్వడం అంటే వారు సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగులు కావున వారు నెలసరి జీతాన్ని తీసుకుంటూ కంపెనీ యాజమాన్యం లేదా సంస్థ యొక్క యాజమాన్యానికి శాశ్వతమైనటువంటి ఉద్యోగులుగా పనిచేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ అనే వ్యక్తి స్వతంత్రమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా బయటి వ్యక్తి కావున ఆ క్లయింట్కు మరియు ఆ ఆడిటర్కు మధ్య కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం అదేవిధంగా ఆ ఒప్పందం ప్రకారం అతను చేయవలసినటువంటి పని ఏ పని అయితే ఉందో ఆ పని పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని బట్టి ప్రతిఫలం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని మనం చెల్లించవలసి ఉంటుంది. అంటే ఎందుకనగా అతను సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగి కాదు, బయట వ్యక్తి కావున అతడు స్వీకరించేటువంటి మొత్తాన్ని ఆడిటర్ యొక్క ప్రతిఫలంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అకౌంటెంట్ల విషయంలో వారి కంపెనీ శాశ్వత ఉద్యోగి కావున వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం నెలసరి జీతంగా చెప్పడం అనేది జరుగుతుంది. Commencement, it starts where bookkeeping ends. Auditing, it starts where accountancy ends. And 8th one is the remuneration. The accountant paid monthly salary because he is employee of the business concern, and the auditor gets a fixed amount as per the agreement with his client because he is not a employee of the concern. That's why he is get a fixed amount as per the agreement with his client. అదేవిధంగా 9వ అంశం గడువు. అకౌంటింగ్ పని సంవత్సరం పొడుగునా జరుగుతుంది. అదేవిధంగా ఆడిటింగ్ పని సంవత్సరం చివర కానీ లేదా సంవత్సరం పొడుగునా కానీ జరగవచ్చు. అంటే ఇక్కడ గడువు అనేది ఒక నియమిత కాలం, ఒక సంవత్సర కాలంలో అకౌంటింగ్లో జరిగినటువంటి వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనము సంవత్సరం నమోదు చేయవలసి ఉంటుంది. కావున అకౌంటింగ్ పని అనేది సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్ పని సంవత్సరం చివర కానీ లేదా సంవత్సరం పొడుగున కానీ జరగవచ్చు. ఒకవేళ కనుక సంస్థ యొక్క ఇష్ట ప్రకారం ఆడిటింగ్ని పనిని ముగింపు లెక్కలు ముగిసిన తదుపరి అకౌంటింగ్ ముగిసిన తదుపరి కేవలం ముగిసిన తదుపరి ఆడిటింగ్ చేయించుకున్నటకు అవకాశం కలదు. లేదా ఏదైనా సంస్థ కోరిక మేరకు ఆడిటింగ్ను అకౌంటింగ్ పని జరుగుతున్న సందర్భంలో కూడా పూర్తి సంవత్సరానికి కూడా మనం కొనసాగించుకున్నటకు అవకాశం కలదు. అది సంస్థ యొక్క స్వభావం, అది కూడా సంస్థ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక 10వ అంశం మార్పు. అకౌంటెంట్లు వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగి, అతనిని ఎప్పటికప్పుడు మార్చరాదు. అంటే ఇక్కడ శాశ్వతమైనటువంటి ఉద్యోగి అంటే సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగి, అదేవిధంగా నెల జీతాన్ని తీసుకుంటూ సంస్థకు సేవలను అందిస్తున్నాడు కావున అతనిని సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి మార్చుటకు అవకాశం లేదు. అతను నెలసరి జీతాన్ని తీసుకుంటూ సంస్థకు సేవలను అందిస్తాడు కాబట్టి అతడు సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగి, అతనిని ఎప్పటికప్పుడు మార్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ఇక ఆడిటింగ్ విషయంలో ఆడిటర్ వ్యాపార సంస్థ ఉద్యోగి కాదు, అందుచేత ప్రతి సంవత్సరం మార్చవచ్చు. అంటే ఒక ఆడిటర్ కనుక మనకు నచ్చనట్టయితే మరో ఆడిటర్ను కూడా సంవత్సరం తదుపరి మార్చుకొనుటకు అవకాశం కలదు. ఎందుకనంటే అతను వ్యాపార సంస్థ యొక్క ఉద్యోగి కాదు, అందుచేత అతను ఒక స్థిరమైనటువంటి ప్రతిఫలాన్ని స్వీకరించి సంస్థ ఒప్పందం ప్రకారం యజమాని లేదా క్లయింట్ ఒప్పందం ప్రకారం అతను పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ పని, ఆ స్కోప్, ఆ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి ప్రకారం అతని ప్రతిఫలాన్ని తీసుకొనవలసి ఉంటుంది. అతను సంస్థ యొక్క
శాశ్వతమైనటువంటి ఉద్యోగి కాదు, స్వతంత్రుడు మరియు అర్హత కలిగినటువంటి బయటి వ్యక్తి. టైం పీరియడ్ 9th వన్. అకౌంటింగ్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ త్రూఅవుట్ ద ఇయర్. సంవత్సరం పొడుగునా జరిగేటువంటి వర్క్ అకౌంటింగ్ అనేది. జనరల్లీ ఆడిటింగ్ ఈజ్ టేకెన్ అప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే సంవత్సర అంతంలో మనకు ఆస్తిప్పుల పట్టికను తయారు చేసిన తర్వాత, మన బ్యాలెన్స్ షీట్ తయారు చేసిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. ఇది సంవత్సరం పొడుగుతూనే జరగవచ్చు, లేదా ఒక నియమిత కాలానికి కూడా జరగడానికి అవకాశం కలదు. అదేవిధంగా 10th వన్. రెగ్యులేషన్స్ అప్లికేబుల్. అకౌంటింగ్ ఈజ్ గవర్న్డ్ బై ఆన్ ఎనీ ప్రొఫెషనల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిటింగ్ ఈజ్ గవర్న్డ్ బై ద కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ స్టాండర్డ్ laid down by the ICAI. అదేవిధంగా 11వది నివేదిక రిపోర్ట్. అకౌంటెంట్లు తాము తయారు చేసిన ముగింపు లెక్కలను సంబంధించిన యాజమాన్యానికి ప్రత్యేకంగా నివేదికను సమర్పించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనగా వారు సంస్థ యొక్క శాశ్వతమైనటువంటి ఉద్యోగస్తు. వారు నెలసరి జీతాన్ని పొందుచు లేదా ప్రతిఫలాన్ని పొందుచు వారు కంపెనీకి శాశ్వతంగా ఉద్యోగులుగా ఉంటారు. కాబట్టి వారు తయారు చేసేటువంటి ముగింపు లెక్కలకు సంబంధించినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో అవి వారు ప్రత్యేకంగా యాజమాన్యానికి సంస్థకు సమర్పించవలసినటువంటి అవసరం అనేది ఉండదు. ఎందుకంటే వారు శాశ్వత ఉద్యోగులు సంస్థకు కావున. అదేవిధంగా ఆడిటర్ తాను తనిఖీ చేసిన పుస్తకముల గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ యాజమాన్యానికి తప్పనిసరిగా నివేదిక సమర్పించవలసి ఉంటుంది. ఎందుకనగా ఆడిటర్ బయటి వ్యక్తి, స్వతంత్రమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా క్లయింట్కు మరియు ఆడిటర్కు కుదిరిన ఒప్పందం ప్రకారం, ఆడిటర్ మరియు క్లయింట్కు కుదిరిన ఒప్పంద పద్ధతి ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం అతను వ్యాపారాది ఖాతా పుస్తకాలను, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను తనిఖీ చేసిన తదుపరి యాజమాన్యానికి నియమించబడ్డటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి నివేదిక రిపోర్ట్ సమర్పించవలసి ఉంటుంది. ఇక 12వ విషయం పరిజ్ఞానం స్థాయి. అకౌంటెంట్కు ఆడిట్ టెక్నిక్స్, ఆడిట్ ప్రక్రియ మరియు విధానములకు సంబంధించిన విషయాలు తెలియవలసినటువంటి అవసరం అనేది ఉండదు. అంటే అకౌంటెంట్కు ఆడిట్ టెక్నిక్స్ కానీ, లేకపోతే ఆడిట్ ప్రక్రియ ఏ విధంగా ప్రారంభించాలి, ఆడిట్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం మరియు విధానాలకు సంబంధించినటువంటి అంశాలు తెలియనవసరం అనేది లేదు అతను అకౌంటెంట్ కావున. అదేవిధంగా ఆడిటింగ్ విషయంలో ఆడిటర్కు అకౌంటింగ్ మరియు అకౌంటింగ్ టెక్నిక్స్ అండ్ ఆడిట్ ప్రక్రియ మరియు విధానంలో సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అంటే అకౌంటెంట్కు కేవలం వ్యాపారాది వివరణ ఖాతా పుస్తకాలలో నమోదు చేసి, అదేవిధంగా ఆర్థిక నివేదికలను తయారు చేసేటువంటి పరిజ్ఞానం ఉన్న సరిపోతుంది. కానీ ఆడిటర్కి మాత్రం అకౌంటింగ్ యందు, అదేవిధంగా ఆడిటింగ్ యందు టెక్నిక్స్ మరియు ఆడిట్ ప్రక్రియ ప్రారంభం, అదేవిధంగా చేసేటువంటి విధానం, దానికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరం అనేది ఉంటుంది. ఇంకా 11th పాయింట్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్. ది అకౌంటెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై హిమ్ టు ద మేనేజ్మెంట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిటింగ్, ది ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ report to his client on truth and fairness of financial statements. 12th one is the knowledge. The accountant may have any knowledge of auditing and its techniques. In case of auditing, the auditor must have the knowledge accountancy and auditing also. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Thank you, one and all, once.